ఓకే అండి, మరి అరటికాయతో ఒక వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో విజయలక్ష్మి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు అరటికాయతో? అరటికాయ పల్లి పొడి కూర. అరటికాయ పల్లి పొడి కూర. ఓకే, మరి అరటికాయ పల్లి పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ పల్లి పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, పుట్నాల పప్పు పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి బఠానీలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో విజయలక్ష్మి గారు స్పూన్ తో రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వంట చేసేద్దామా అని. సో మొదలు పెట్టేద్దాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ ఆయిల్ వేయాలండి. ఓకే, ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకోండి. సో మీ పొడి కూరలో మీరు చక్కగా పప్పులు పోపు వేస్తున్నారు అనమాట. ఓకే, అంటే క్రంచీగా ఉంటుందని. నైస్ నైస్. అదే కొన్ని వాటిల్లో మనకి అది సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక చేసినట్టు కొన్ని వాటిల్లో అలా సెట్ అవ్వదు. సో కాబట్టి మనకి పోపు దేనికి బాగుంటుందో దానికి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేయాలి. ఓకే, కొన్ని ఆనియన్స్. సో విజయలక్ష్మి గారు మీరు పల్లి పొడి వాడుతున్నారు. ఈవిడ వాడినట్టు ఏం మసాలా పౌడర్? మసాలా పౌడర్. ఓకే, మీకు కూడా ఆ పౌడర్ అలవాటా? ఓ, ఈవిడ మీ అత్తగారు సైడ్ కదా. ఓకే, నెక్స్ట్ సో ఉడికించి పెట్టుకున్న అరటికాయ ఉప్పు పసుపు వేసారా? ఓకే. సో అరటికాయ ఏంటంటే మనకి చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం మోస్ట్లీ ఫ్రైస్ కానీ పులుసులు కానీ దేనికైనా కూడా అందరూ ఉడికించే వేసుకుంటాము. సో అది ఈజీ ప్రాసెస్ కూడా యాక్చువల్గా, ఎందుకంటే జస్ట్ ఆ పోపులో కొంచెం ఫ్రై అయితే మనకి టేస్ట్ యాడ్ అయిపోతుంది. సో పల్లి పొడి ఒకటి చేసి పెట్టుకోవాలి దీనికి. పచ్చి బఠానీలా? ఈ బఠానీ కదా ఉడకాలి కొంచెం లైట్ వేయకుండా. అవును, గ్రీన్ గా మనకి ఇప్పుడు ఎలాగూ సీజన్ దొరుకుతాయి కదా, సీజన్ కదండి, గ్రీన్ కనబడతాయని. గ్రీన్ కనపడతాయనా? నైస్. వాటర్ కావాలా? చాలు, కొంచెం లైట్ గా ఉడకనిద్దామా? సో ఇప్పుడు పొడి కూర అన్నారు కదా, అంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలా? కొంచెం లైట్ గా అయిన తర్వాత పల్లి పొడి కొంచెం పుట్నాల పొడి 2 యాడ్ చేసుకోవచ్చు. పచ్చికారం, ఎండి కారం లేదు. ఓకే, మీరు ఎండుమిరపకాయలు పెట్టుకున్నారు, వేయలేదు, మర్చిపోయారా? అయ్యయ్యో, పర్వాలేదులేండి. సో పోపులో ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. విజయలక్ష్మి గారు ఏంటంటే టెన్షన్లో కాస్త మర్చిపోయారు. నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూద్దామా? లైట్ గా కొంచెం పసుపు. సో ఆల్రెడీ అరటికాయలో మనం కొద్దిగా యాడ్ చేసాము, కొంచెం వేసుకుంటే కలర్ కొంచెం కర్రీ ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. సో అరటికాయతో అంతా ఎక్కువ మీరు ఇలా ఫ్రైసే చేస్తారా? ఫ్రైస్ చేస్తాం, ఫ్రైస్ అయితేనే తింటారండి. కర్రీ టైప్ లో తక్కువ, అంటే అరటికాయతో ఫ్రై, ఓన్లీ ఫ్రై. ఓకే, అదేలేండి, ఇలా డీప్ ఫ్రైస్ అయితే కొంచెం ఆలోచించాలి, కానీ ఈ ఫ్రై ఓకే తినొచ్చు. పచ్చిమిర్చి పేస్ట్. సో దీంట్లో ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసారు. సో మళ్ళీ పైన అడిషనల్ గా యాడ్ చేసుకునే పని లేదా? ఉప్పు కొంచెం లైట్ గా. ఓకే, కొన్ని రకాల కూరలకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది కదా. పొడి కూర లాంటిది అయితేనే బాగుంటుంది. సో బంగాళదుంప కూడా చాలా మంది ఇట్లా వేస్తారు పచ్చిమిర్చి కారం. సో ఇవేంటి వేయించేసి పొడి చేసుకున్నాం పొడి. మీ పిల్లలకు కూడా ఇలా చేస్తే ఇష్టమా? ఇష్టం అండి. వెరైటీలు అంటే ఇష్టమా? మరి ఆ వెరైటీస్ అన్ని చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. ఎలా అంటే కొత్త వెరైటీస్ ఎలా నేర్చుకుంటారు? అభిరుచిలో చూసి చేస్తాము. అభిరుచిలో చూస్తారు, ఇలా ఎవరైనా చెప్తే చేస్తాం. సో పుట్నాల పప్పు పొడి. ఓకే, అవును, మనం ఆల్రెడీ పల్లి పొడి వేసుకుంటాం, మళ్ళీ పుట్నాల పొడి ఎందుకు? కొంచెం టేస్ట్ వస్తుంది. అంటే మనకి మరి ఈ 2 టేస్ట్లు మిక్స్ అయిపోవా? ఇంకా ఏం కదా.
ఎందుకంటే పల్లీకి మంచి టేస్ట్ ఉంటుంది, పుట్నాలకు కూడా కొంచెం డామినెంట్ టేస్టే కదా. పల్లి అన్నారని అంటున్నా. కొంచెం లైట్ వేసాం కదా. సో ఇది తక్కువ, అది ఎక్కువ వేసుకోవాలి. పల్లి పొడి ఎక్కువ వేసుకోవాలి. ఓకే. సో మీ పిల్లలు ఏం చదువుతున్నారు విజయలక్ష్మి గారు? లొకేషన్ 9th క్లాస్ చదువుతున్నాడు. అఖిల్ చిన్న బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. సో మీకు ఇద్దరు బాబులు. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. ఆయన బిజినెస్. ఆయన పేరు ఏమిటి? రామ్మోహన్. గుర్తు తెచ్చుకుంటున్నారు. వంట చేస్తుంది కదా, మర్చిపోయింది వాళ్ళ అబ్బాయి కూడా 4th 6th ముందు 4th వచ్చింది. ఓకే, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. సో అయిపోయినట్టేనా ఇంకా ఇదంతా? అంతేనండి. ఓకే. సో ఇదైతే కొంచెం అన్నంలో మిక్స్ చేసుకున్న ఆ పొడి ఉంది కాబట్టి కలుస్తుందేమో కదా బానే. సైడ్ డిష్ గా కూడా బానే ఉంటుంది. లాస్ట్ కు కొంచెం నిమ్మరసం దించే ముందు అదే స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసుకోవచ్చు కదా. సో కర్రీ టైప్ లో కంటే ఇలా కొంచెం ఫ్రైస్ అవి చేస్తే కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్ గా తింటారు. అండ్ ఇలాంటివి రసంలోకి అలాంటి వాటిలో కూడా మనకి మంచిగా ఉంటాయి, బాగుంటాయి. ఓకే, కొత్తిమీర. బాగుంది ఇవ్వండి. ఓకే ఓకే, మరి అరటికాయ పల్లి పొడి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ పల్లి పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, వేరుశనగ పలుకుల పొడి, పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటికాయ పల్లి పొడి కూర రెడీ.